మన సబ్స్క్రైబర్ ఒక అతను ఒక కామెంట్ పెట్టాడు. అన్న అసలు ఇదంతా కాదు. ముందుగా మన లైఫ్‌లో చెడ్డోళ్ళని ఎలా గుర్తుపట్టాలో ఒక్కసారి చెప్పు. సగం దరిద్రాలు అక్కడే వదిలిపోతాయి అన్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. నాకు కూడా ఎప్పుడు అలాంటి క్వెషన్ అట్లా. రీసెర్చ్ చేశాను, ఆలోచించాను, చాలా చూశాను, కొన్ని చదివా. నాకు అనిపించింది ఏంటంటే అర్థమైపోయింది. చెడ్డోళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని మీద క్లారిటీ వచ్చేసింది. దాని గురించి మీకు చెప్తున్నాను వినండి. ఇక్కడ మన లైఫ్లో కానీ లేదంటే మనకు ఎదురయ్యేవాడు కానీ మనల్ని కానీ ఎవడైనా చెడ్డోడు అని ఎప్పుడు డిసైడ్ అవుతాడంటే పరిస్థితిని బట్టి డిసైడ్ అవుతాడు. ఇక్కడ మంచి చెడు ఏది ఉండదు, కేవలం పరిస్థితులు మాత్రమే ఉంటాయని నాకు అర్థమైంది. ఎగ్జాంపుల్ చెప్తాను విను. నీకు ఒక అతను ఒక పని చెప్పాడు, నీకు ఖాళీ ఉండి హ్యాపీగా పని చేసేసావు. అప్పుడు నువ్వు అవతలోడి దృష్టిలో ఏంటి, మంచోడ్రా, పర్లేదు చెప్పగానే చేశాడు. లేదు, నీకు అర్జెంటుగా పని ఉంది, రే పని ఉందిరా అని ఎవడో చెప్పిన వెంటనే అట్లీస్ట్ ఆడికి ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉన్నావు, టక్మని అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావు. నెక్స్ట్ డే నుంచి నువ్వు వాడి దృష్టిలో బేవర్స్ గడివి, అట్లీస్ట్ మర్యాద లేని ఒక జఫాగాడిలో చూస్తాడు నిన్ను. ఎందుకంటే అక్కడ నీ పరిస్థితిని బట్టి నువ్వు ఆ పెద్ద మనిషిని అవాయిడ్ చేసినట్టు కాదు, సమాధానం వీడికి మనం సమాధానం చెప్పేదిలే అని పక్కన పెట్టేసినట్టు కాదు. నీ పరిస్థితి అలా ఉంది. అట్లీస్ట్ నువ్వు అక్కడ ఆగి ఇదండి పరిస్థితి అని చెప్పలేని టైం కూడా నీకు లేదు కాబట్టి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు. నీ వరకు నీకు కరెక్ట్, నువ్వు ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ ఆపోజిట్ ఉండే పర్సన్కి మాత్రం నువ్వు చెడ్డోడివే. ఎందుకంటే నేను ఇంత అవసరం వచ్చి అడిగాను, కనీసం ఆగి ఒక 2 నిమిషాలు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అనేది ఆయన వెర్షనం. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీ నాన్న నిన్ను బాగా అన్నీ చదివించాడు, అంతా చేశాడు. ఇప్పుడు ఒక ₹1,00,000 కడితే నీ లైఫ్ సెట్ అయిపోద్ది. దేనికి? సంథింగ్ ఏదో బ్యాక్ డోర్ ఉద్యోగానికో, ఆ ఉద్యోగంలో ఎవడో మేనేజర్ ఉంటాడు, ₹1,00,000 కడితే నాన్న నాకు వచ్చేస్తుంది అని చెప్పావు. నీ ప్రయత్నాలన్నీ నువ్వు చేసావు, నీకు డబ్బులు దొరకలా. ఇక మీ నాన్న దగ్గరికి వెళ్ళావు, నాన్న ఇప్పుడు దాకా చాలా చేసావు, ఇది ఒక్కటి చేస్తే మన లైఫ్ సెట్ అయిపోద్ది, ఇంకా మొత్తం అంతా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పావు. మీ నాన్న అన్ని చోట్లకి తిరిగాడు నీకు తెలియకుండా, వాళ్ళని అడిగారు కానీ ఎక్కడ డబ్బులు కొట్టలేదు. ఇంటికి వచ్చి నాకు డబ్బులు దొరకలేదు అని చెప్తే ఒక ఇంట్లో పెద్ద మనిషిగా నామోషం ఉంటుంది కాబట్టి వేరేది ఏదైనా చూసుకుందాంలే, ఆడికి లంచం ఇచ్చేదేంటి అన్నారు మీ నాన్న. సో అప్పుడు దాకా మంచోడైన మీ నాన్న ఆ మాట అన్న తర్వాత నీ దృష్టిలో ఏంటో తెలుసా? ఇంకా పొగరు తగ్గలేదు, ఇలాంటి పొగరులు ఉండడం వల్లనే అన్నీ పోగొట్టుకుని ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తుంది, అంతేలే ఏదో ఇన్ని రోజులు తప్పదు కాబట్టి చదివించినట్టున్నారు, నా తిప్పలేవు నేను పడతాను, అర్థమైంది నాకు అని చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎవడో ఫ్రెండ్ దగ్గర కూర్చుని ఒక 90 లేదంటే ఒక బీరు వేసి, మా బాబు ఇలా చేస్తాడు అనుకోలేదు, అసలు మంచోడు అనుకున్నాను రా, ₹1,00,000 అడిగాను రా, అదన్నా నేను ఏమన్నా తాగేసి తిరగడానిక లేదంటే పాడు చేయడానిక, ఉద్యోగం కోసం అడిగాను, చూడలేకపోయాడు. అయినా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంతేరా, ఇవన్నీ ఎమోషన్స్ ఇవన్నీ ఉండవు. ₹1,00,000 రా, నేను అన్నీ తిరిగి నాకు దొరకలేదనే కదా ఆయన దగ్గరికి వెళ్ళాను, అంతే, ఎంతైనా మా ఊడంటేనే ఇష్టం అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే నుంచి నీ దృష్టిలో మీ నాన్న ఒక 20-25% విలన్ అయిపోతాడు, చెడ్డోడు అయిపోతాడు. సో ఇక్కడ కూడా మీ నాన్న నీకు తెలియకుండా అందరినీ కాళ్ళు గడ్డం పట్టుకున్నారు, ఆయనకి డబ్బులు పుట్టలేదు, నువ్వు కూడా నీ ప్రయత్నం చేసావు, నీకు డబ్బులు పుట్టలేదు. సో నువ్వు మీ నాన్న వెళ్ళి అడిగితే మీ నాన్న నీకు చేసి పెట్టలేకపోయాడు, చేసి పెట్టలేదు కాబట్టి ఆయన చేసి పెట్టలేని పరిస్థితులు క్రియేట్ అయినాయి కాబట్టి అక్కడ మీ నాన్న నీ దృష్టిలో చెడ్డోడయ్యాడు. ఇక్కడ ప్రతి సిచ్యువేషన్లో పరిస్థితులు మాత్రమే మంచి చెడు అనే డెసిషన్ నువ్వు తీసుకునేలా చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకో. నీకు ఎవడవసరం రాకుండా అసలు ఎవరితోని నువ్వు ఏది దాన్ని ఏమంటారు, ఎలాంటి బెనిఫిట్ ఆశించకుండా ఉండిపోతే కనుక ఇక్కడ మంచి చెడ్డలు ఉండవు. నువ్వెవన్నా ఏదో అడిగావు, ఇస్తే మంచోడు, ఇవ్వకపోతే చెడ్డోడు. ఎవడో ఒకడికి ఏదో సాయం చేసావు, అది తిరిగి మనకి ఎప్పుడన్నా సాయం చేస్తే మంచోడు, లేదంటే అదిగో నేను సాయం చేశాను హ్యాపీగా సాయం చేయించుకున్నాడు, ఇప్పుడు నేను అడిగితే కనీసం లేదు అది కాదు ఇది కాదు అని చెప్పకుండా వెళ్ళిపోయాడు. వీళ్ళు రోజులు కాదు, అందరూ దమనాగుడికలే తయారయ్యారు అని అంటాం అన్నమాట. కాబట్టి ఎవరినైనా సరే మంచి చెడు అని డిసైడ్ చేయడానికి నువ్వు నేను సరిపోం. మనం ఎంతవరకు మనకున్న దాంట్లో సర్దుకుపోతామో అంతవరకు కూడా మన చుట్టూ ఉండే పరిస్థితులు హ్యాపీగా బిందాస్గా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మనం యాక్టివిటీస్ పెంచేసుకుని ఖర్చులు పెంచేసుకుని మనది కాని లైఫ్ స్టైల్లోకి వెళ్ళడానికి ట్రై చేసి అవతలోళ్ళ మీద డిపెండ్ అవుతామో అప్పుడు
మంచి చెడు ఈ రెండు కూడా మనతో చెడుగుడు కబడ్డీ ఆడుకుంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఎవడో మంచి చెడు అనేది ముద్ర వేసుకుని పుట్టడు. అక్కడ ఉండే పరిస్థితి, అక్కడ ఉండే అవసరాన్ని బట్టి ఒకళ్ళనొకళ్ళు మంచి చెడు, ఇది మంచోడు, ఇది దుర్మార్గుడు, ఇది మంచోడు, ఇది చెడ్డోడు, ఆడ అవకాశవాది, ఇది అది అని చెప్పి క్యాల్కులేషన్ చేసేసుకుంటాం. మనకి మనమే ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం. అందుకని మన సబ్స్క్రైబర్ వెంకట్ తన పేరు, తను అడిగాడు కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకళ్ళు చెడ్డోళ్ళుగా నీకు కనపడ్డారు అంటే వాళ్ళు నీ దగ్గర నీ కష్టార్జితాన్ని లాగేసుకున్నప్పుడు తప్ప ఇంకో ఏ విషయంలో కూడా వాళ్ళు చెడ్డోళ్ళు అవరు. ఎందుకంటే అక్కడ నువ్వు సంపాదించుకున్న ఆస్తో లేదంటే నువ్వు క్రియేట్ చేసిన దాన్ని లాగేసుకున్నారు అనుకో వాళ్ళు చెడ్డోళ్ళు అవుతారు తప్ప, ఏదో అడిగితే వాళ్ళు ఇవ్వలేకపోతే, లేదంటే నీకు సాయం చేయలేకపోతే, లేదంటే ఏదైనా నీకు ఒక మాట సాయం అడిగితే పలానా వాళ్ళకి ఒకసారి చెప్పండి నాకు ఈ పని అయిపోద్ది అన్నప్పుడు వాళ్ళు చెప్పకపోతే చెడ్డోళ్ళు అవరు. ఎందుకంటే నువ్వు వాడి సాయం అడిగావు. తను వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడానికి నామోషి. నీ కోసం తను ఎలాగా తలదించుకుని అడగలుగుతాడు? కరెక్ట్ కాదు కదా. సో అందుకనే ఇక్కడ పరిస్థితులు మాత్రమే మంచి పరిస్థితి, చెడ్డ పరిస్థితి ఉంటుంది. లేదంటే అంతా ఈక్వల్ అందరూ ఈక్వల్ అనేది నా ఉద్దేశం. నేనైతే అలాగే చూస్తాను. ఇది కరెక్ట్ అనిపించిందో లేదో నువ్వే కామెంట్ చేయి.